జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం చెప్పండి, ప్రస్తుతం ఖమ్మంలో ఎంత మేర వర్షపాతం నమోదైంది? ప్రస్తుతం నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షాలతో జిల్లా మొత్తం నీటిమయమైపోయింది. ఒక వాజేడు మండలంలోనే 35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 38.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది యావరేజ్ గా. అయితే మనకు భద్రాచలం వద్ద పరిస్థితి చూసినట్లయితే గంట క్రితం వరకు 51 అడుగులున్న నీటి మట్టం, గోదావరి నీటి మట్టం ఇప్పుడు 52 అడుగులకు చేరుతుంది. మరొక అడుగు నీరు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరిక, ఈ రోజు ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి వాజేడు, వెంకటాపురం, చర్ల మండలాలకు చాలా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయి చర్ల మండలంలో దాదాపు 29 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అనేక గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. వరద ముంపులో కొన్ని గ్రామాలు ఉండగా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. తాల్పేరు ప్రాజెక్టు, పేరూరు ప్రాజెక్టు, తర్వాత చీపల్లి వాగు వద్ద వరద ఉధృతి అధికంగా ఉంది. ఈ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వరద ఉధృతిని జిల్లా కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్, ఐటీడీపీఓ సమీక్షిస్తున్నారు. అలాగే వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వెంకటాపురం మండల కేంద్రంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఒక కంట్రోల్ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ప్రజలకు సహాయార్థం కావాలంటే ఆ నంబర్ ఫోన్ చేస్తే సహాయం చేస్తామని చెప్తున్నారు. వాజేడు మండలం ధర్మారంలో సబ్స్టేషన్ 4 స్తంభాలు పడిపోయాయి. దీంతో ఆ మండలంలోని 29 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ధన్యవాదాలు శ్రీశైలం.